3,500 ఇస్తుంది. మళ్ళీ కూడా ఇప్పుడు 2,000 పేదవాళ్లకు లేని వాళ్ళకి ఏర్పాటు చేస్తాను. ఎక్కడైనా పొరపాటున కనుక ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చి మనం ఏమంటున్నా లేని వాళ్ళకి ఇచ్చి తప్పు చేస్తే రాకపోతే మీరు ఎవరైనా బోగస్ ఇల్లు ఇచ్చి ఉంటే మీరు రాజపూర్కి వెళ్ళమండి, లేని వాళ్ళకి ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, ఆసిఫాబాద్ రాసివ్వండి. అటువంటి ఎంక్వైరీ చేసి కరెక్ట్ వాళ్ళకి క్యాన్సిల్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకునే కార్పొరేషన్ ఉంటుంది. మూడో విషయానికి సంబంధించి మీరు మాట్లాడుకోండి. కూర్చోండి. టెండర్ గురించి ఎప్పుడు జరిగింది? 3 ఏళ్ల కింద 5 కోట్ల రూపాయలు ముందు రావాల్సిన కోరుతా ఉన్నాను. అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి నఫీసా ఎవరిని కూడా జరిగింది పరిస్థితి. అందుకే ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ఈనాడు ఇల్లు ఎవరిల్లు వాళ్ళే కట్టుకోవాలని చెప్పి 4,50,000 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆసిఫాబాద్ కూడా మొదటి విడతలో 3,500. లాస్ట్ పేమెంట్ అప్పుడు తీసుకోలేదు. మీరే చెప్తున్నారు ఆ రోజు 5 లక్షలు పెడితే ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళు రాలేదు కాబట్టి 6 లక్షలు పెంచండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అది పెంచలేదు. కానీ సిటీలలో కానీ ఇంకా కానీ లక్షల ఇల్లు కట్టారు సార్. పల్లెటూరులో రాలేదు కాబట్టి ఇవాళ ఒకటేసారి రాలేదు. అప్పుడు కాలేదంటే అప్పుడు మేమంతా తీసుకోలేదు కదా, గవర్నమెంట్ తీసుకోలేదు. అలాంటి ఇవ్వలేదా? రైతు బంధు ఇవ్వలేదా? ఇవ్వలేదా? పల్లె లక్ష్మి ఇవ్వలేదా? ఇవన్నీ పథకాలు ఇవ్వలేదా? మీరు మంత్రి కూడా ఎట్లా మాట్లాడతారు సార్? సరే ఇంకా హౌసింగ్ తీసుకోలేదు కావచ్చు, పథకాలు వచ్చినాయా లేదా? లేదు సార్, అది మీరు కరెక్ట్ కాదు సార్. అదే ఇప్పుడు అవును సార్, ఇప్పుడు ఎమ్మెల్యేలకు చెప్పండి సార్. ఇప్పుడు మేము కూడా సార్ ఇందిరమ్మ కమిటీ ఎవరు సార్ చెప్పండి. సర్పంచ్లు ఉన్నారు, ఇప్పుడు ప్రతి గ్రామ సర్పంచ్ ఉన్నారు. మిమ్మల్ని పల్లెటూరు మాట మాట్లాడలే. గతంలో ఆసిఫాబాద్ మీరు మాట్లాడండి. మా సోదరి